16వ వచనాన్ని మనం చదువుదాం పుల్లారా. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఎవరితో చెప్పారంటే పుల్లారా? ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని, గెరారు లోయలోనికి వెళ్ళి గుడారము వేసుకొని ఇస్సాకు అక్కడ నివసించాడు. గమనించినట్లయితే పుల్లారా, రాజైన అబీమెలెకు వచ్చి అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడంటే, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుంచి వెళ్ళిపో అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే రాజు ఆజ్ఞ ఇచ్చాడో ఇస్సాకు వారు వెనువెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి గెరారు లోయలోనికి వచ్చి అక్కడ గుడారము వేసుకొని నివసిస్తూ ఉన్నాడు. గుడారము వేసుకొని నివసిస్తా తన యొక్క దినములను ఇస్సాకు గారు కొనసాగిస్తూ ఉన్నారు. తన యొక్క జీవితంలో ప్రయాణమై వెళతా ఉన్నటువంటి దినములను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రాజుగారు వెళ్ళిపోమన్నారో, నీవు బహు బలవంతుడు కాబట్టి వెళ్ళిపోమన్నాడో, ఆయన ఆ రీతిగా వెళ్ళిపోయినప్పుడు పుల్లారా, గుడారము వేసుకుని నివసిస్తూ ఉన్నటువంటి దినాలు కొన్ని దినాలు గడిచిపోయినాయి. కొన్ని దినాలు గడిచిపోయినటువంటి తదుపరి లేఖనంలో ఉన్నటువంటి మాట గనక మనం చూస్తే 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడునైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఎవరంటే పుల్లారా, ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఎవరు వచ్చారంటే పుల్లారా, అబీమెలెకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఇస్సాకుని వెళ్ళిపోమని చెప్పింది ఎవరు? అబీమెలెకే కదా పుల్లారా. ఇస్సాకుని వెళ్ళిపోమని చెప్పింది ఎవరంటే పుల్లారా, అబీమెలెకే. ఈ 10 వచనాలు గడిచినాయి. 26వ వచనంకు వచ్చేసరికి అదే అబీమెలెకు అతని స్నేహితుణ్ణి అతని సేనాధిపతిని వెంట పెట్టుకొని ఎవరి యొద్దకు వచ్చారంటే అదే ఇస్సాకు యొద్దకు వచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళిపోమన్న మనుషుని యొద్దకు ఎవరైతే వెళ్ళిపోమన్నారో వెళ్ళిపోమన్న మనుషుని యొద్దకు అదే రాజు మరలా తిరిగి వచ్చినట్లుగా ఈ యొక్క వచనం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోమని చెప్పింది ఆయనే, మరలా ఇస్సాకు గారి యొద్దకు తిరిగి వచ్చింది ఆయనే. ఎందుకు వెళ్ళిపోమన్నాడు, అసలు ఎందుకు తిరిగి వచ్చాడు అనేటటువంటి మాటలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం పుల్లారా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోమన్నాడు, మరలా ఎందుకు ఆ యొక్క అబీమెలెకు మరలా వెళ్ళిపోమన్నటువంటి మనుషుని యొద్దకు వచ్చాడో మనం చూద్దాం. అది బాగా కరువు దినాలు. అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు, మొదటి కరువు కాక మరి యొక్క కరువు దేశంలో వచ్చినప్పుడు ఇస్సాకు గారు ఏం చేశారంటే పుల్లారా, గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు యొద్దకు వెళ్ళాడు. జాగ్రత్తగా ఆలకించండి. గెరారులో ఉన్నటువంటి అబీమెలెకు రాజు యొద్దకు, ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు యొద్దకు కరువు భారంగా ఉండటంతో ఎవరు వచ్చారంటే ఇస్సాకు గారు వచ్చారు. ఇస్సాకు గారు వచ్చినప్పుడు దేవదేవుడు ఇస్సాకు గారికి ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు గారికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి ఏమాత్రం వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశమందు మాత్రమే నివసించు అనే మాట చెప్పి, ఆయన మరొక మాట ఏమన్నాడంటే 5వ వచనంలో, ఏలయనగా అబ్రహాము నా మాట విన్నాడు. ఆమేన్. ఏమన్నాడంట? అబ్రహాము నా మాట విన్నాడు. అంటే ఏమని చెప్తాను ఇక్కడ, నీవే కాదు మీ తండ్రి కూడా నా మాట
విన్నాడు. కాబట్టి నేనేం చెప్తానో అదే నువ్వు ఫాలో కా అని నాటి దినాన ప్రత్యక్షమైనటువంటి దేవదేవుడు ఇస్సాకు గారితో మాట్లాడుతూ, అబ్రహాము కూడా నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను ఆయన గైకొంటూ వచ్చాడు. తద్వారా అబ్రహాము కూడా దీవించబడ్డాడు. కాబట్టి నీవు కూడా దీవించబడతావు, నీ సంతానము దీవించబడుతుంది, నీ సంతానము ఆశీర్వదించబడుతుందని మాటలు జ్ఞాపకం చేస్తూ, అబ్రహాము గారి యొక్క మాటలను జ్ఞాపకం చేస్తూ దేవుడు ఇప్పుడు ఎవరిని మరి బలపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇస్సాకు గారిని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే దేశం కాని దేశం వచ్చాడు కదా పుల్లారా, మరి బలం కావాలి, అప్పుడు శక్తి కావాలి, అప్పుడు ధైర్యం కావాలి. కాబట్టి ఇదిగో నువ్వేం భయపడవద్దు, నీ తండ్రికి కూడా అలాగే చెప్పాను, నీ తండ్రి అలాగే చేశాడు, నా మాటలు విన్నాడు, అతను బలపరచబడ్డాడు, దీవించబడ్డాడు. సేమ్ అలాగే నువ్వు చేస్తే నీవు కూడా దీవించబడతావు అనే మాట చెప్పినప్పుడు ఈ ఇస్సాకు గారు గెరారులో నివసిస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి దినాలు అవి. మరి దేవదేవుని యొక్క మాటను ఇస్సాకు గారు వింటూ ఉన్నారు. కాబట్టి ఇస్సాకు గారు ఏం చేశారంటే పుల్లారా, 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆ దేశమందు ఆయన ఏం చేశారంటే విత్తనం వేశాడంట పుల్లారా. ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలాన్ని పొందాడు. ఆమేన్. ఆ దేశమందు విత్తనం వేసి ఎన్నంతల ఫలాలంట? 100 ఫలాలు ఇస్సాకు గారు పొందారు. ఎందు నిమిత్తమై ఉంటారు? ఆయన మాట విన్నాడు కాబట్టి, తండ్రి ఎలాగైతే ఆయన మాట విన్నాడో కుమారుడైనటువంటి ఇస్సాకు గారు కూడా ఆయన మాట విన్నాడు కాబట్టి విత్తనం వేశాడు, 100 ఫలాన్ని పొందాడు. దేవదేవుడు యెహోవా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. కాబట్టి ఇస్సాకు గారు ఏమయ్యారంటే గొప్పవాడయ్యాడంట. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చాడు ఆయన? కరువు పరిస్థితుల్లో వచ్చారు. ఆ మాట జ్ఞాపకం చేసుకోనండి పుల్లారా. కరువు పరిస్థితులలో ఆయన గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. దేవుని ఆశ్రయించాడు, దేవుని విడిచిపెట్టలా. దేవుని నామాన్ని గణపరచడం ఏమాత్రం విడిచిపెట్టుకున్న దేవుణ్ణి గణపరుస్తున్నాడు. కాబట్టి కరువు నుంచి వచ్చినటువంటి ఆయన ఆ ప్రాంతములో 100 ఫలాన్ని పొందాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడేమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. అతను మిక్కిలి గొప్పవాడు అయ్యేంత వరకు కూడా క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వస్తున్నాడంట. అంటే అభివృద్ధి అంతా ఒకేసారి రాలేదు ఇప్పుడులారా. చూడండి, డెవలప్మెంట్ అంతా ఒకేసారి రాలా. ఒక ఓవర్ నైట్లోనే ఆయన అభివృద్ధి పొందల. ఎలాగయ్యాడంట? క్రమక్రమముగా దినదినము అన్ని బాధలను ఓర్చుకుంటూ, రోజు అన్ని బాధలను ఓర్చుకుంటూ, అన్ని కష్టాలని శ్రమల్ని ఓర్చుకుంటూ దినదినము క్రమముగా ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే అభివృద్ధి పొందాడు, మిక్కిలి గొప్పవాడు అయ్యాడు. ఆమేన్. అంటే ఇది ఒక రోజులో జరిగినటువంటి అభివృద్ధి ఏమాత్రం కూడా కాదు. మానవుని ఆలోచనలు ఎలాగుంటాయంటే, మనుషుని ఆలోచనలు ఎలాగుంటాయంటే ఓవర్ నైట్లోనే గొప్పవాడైపోవాలని. అయితే ప్రభు దలుచుకుంటే అవుతారు కాదంటలా కదా పిల్లరా. ప్రభు దలుచుకుంటే ఏమవుతారు? గొప్పవాడైపోతారు. కానీ మానవుని ఆలోచనలు, ప్రభువుని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా ఖచ్చితంగా క్రమముగా వారు గొప్పవాడవుతారు, అభివృద్ధి పొందుతారు. మిక్కిలి గొప్పవాడుగా దేవుడే వారందరినీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి మాటలే పుల్లారా. ఎప్పుడైతే ఇస్సాకు గారు గొప్పవాడయ్యాడో, మిక్కిలి గొప్పవాడుగా అయ్యారో, అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు ఇప్పుడు ఏం చేశారంట పుల్లారా? అసూయపడ్డారు. ఇక స్టార్ట్ అయిందన్నమాట. ఎప్పుడైతే గొప్పవాడయ్యాడో, ఎప్పుడైతే మిక్కిలి గొప్పవాడయ్యాడో, ఎప్పుడైతే క్రమక్రమముగా ఇస్సాకు గారు అభివృద్ధి పొందటాన్ని
ఫిలిస్తీయులు, గెరారు ప్రాంతములో నివసిస్తున్న ఫిలిస్తీయులు చూశారో వారందరూ ఇస్సాకును బట్టి అసూయపడ్డారు. ఇస్సాకును బట్టి వారు అసూయపడ్డారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇస్సాకేమో రోజు రోజుకి ధనవంతుడవుతున్నాడు, ఇస్సాకేమో రోజు రోజుకి బలవంతుడవుతున్నాడు, ఆస్తి పెరిగిపోతూ ఉంది. ఏంటి కారణం అంటే వాళ్ళకి తెలియదు. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్సాకు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఇస్సాకు గారు క్రమక్రమంగా వృద్ధి నొందాడు అని ఫిలిస్తీయులు తెలుసుకోలేక ఫిలిస్తీయులందరూ కూడా ఆయన మీద అసూయపడి ఎలాగైనా ఈ ఆశీర్వాదాన్ని ఆపాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడితో అతని ఆశీర్వాదం ఏమివ్వాలంట? ఏమవ్వాలి ఆశీర్వాదం? ఇస్సాకు ఆశీర్వాదం ఏమివ్వాలి అని ఎవరు కోరుకుంటున్నారు? అసూయపడినటువంటి ఫిలిస్తీయులు. మరి ఏం చేయాలి అంటే వారికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే పుల్లారా, అబ్రహాము దినములలో అతని తండ్రి అయినటువంటి దాసులు కొన్ని బావులను తవ్వారు. ఏం చేశారంట? కొన్ని బావులు తవ్వారు. ఆ బావిలు అన్నిటిని కూడా ఫిలిస్తీయులు ఏం చేయటం మొదలుపెట్టారంటే మట్టి పోసి పోర్చటం మొదలు పెడతా ఉన్నారు. పూర్తి చేసేసారు. మొదలు పెట్టేదేమో ఆల్రెడీ ఆ కార్యక్రమం చేసేసారు. ఎందుకంటే లోపలంతా అసూయ ఉంది. నిన్నగాక మొన్న వచ్చాడు గెరారుకి, ఇదిగో పంటేస్తే 100 ఫలం వచ్చింది, గొర్రెలాస్తి పెరిగింది, ఎడ్లాస్తి పెరిగింది, జనసమూహములు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు, అనేక మంది దాసులు ఆయన వెంట ఉన్నారు అని గమనిస్తున్నారు వారు. నిన్నగాక మొన్న వచ్చిన ఆ మనుష్యుడు ఎంతగా దీవించబడ్డా అని అసూయతో తండ్రి కాలములో దాసులు తవ్వించిన బావులు అన్నిటిని కూడా ఫిలిస్తీయులు ఏం చేశారంటే మట్టితో పూడ్చివేశారు. మట్టితో పూడ్చివేశారు. పూడ్చివేసినటువంటి తదుపరి ఇతను బాగా అభివృద్ధి పొందాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు అని ఎవరికి వినపడిందంటే అబీమెలెకుకు వినబడింది. రాజైన అబీమెలెకుకి వినబడి ఇప్పుడు అబీమెలెకు ఇస్సాకు యొద్దకు వచ్చి ఇందాక మనం చదువుకున్నటువంటి మాట చెప్పాడు కదా, నీవు మాకంటే, చెప్పండి ఇప్పుడు అందరూ ఈ మాట చెప్పండి, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక. ఏమన్నారంటే పిల్లరా, నీవు మాకంటే బహుబలము కలిగినటువంటి వాడవు గనుక అన్నాడు. అంటే అబీమెలెకుకి ఏమర్థమైంది? ఈయన బలవంతుడుగా అయ్యాడు, ఇస్సాకు బలవంతుడుగా అయ్యాడు, ఆస్తులు అయ్యాడు, పంట పొలాల్లో అయ్యాడు, దాసుల విషయాల్లో, జనసమూహాల విషయాల్లో, ఎడ్ల విషయాల్లో, పుల్లర గొర్రెల విషయాల్లో సమస్తము కూడా అబీమెలెకు ఏమని గ్రహించాడు, గమనించాడంటే ఇస్సాకు మాకంటే బలవంతుడుగా అయ్యాడు కాబట్టి ఇక మీదట నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడంటే పుల్లారా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అతను అభివృద్ధి పొందటాన్ని బట్టి అసూయపడినటువంటి ఫిలిస్తీన్ల జనాభా బావులను మంటితో పూడ్చివేశారు. ఇతను బాగా బలవంతుడుగా అయ్యాడు అని గ్రహించిన అబీమెలెకు రాజు ఏం చేశాడంటే అతని యొద్దకు వచ్చి నీవు మాకంటే బలవంతుడవు గనుక ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపో అని అన్నప్పుడు ఇస్సాకు గారు ఏం మాట్లాడకుండా ఏం చేశారంటే గెరారు లోయలోనికి వెళ్ళి గుడారము వేసుకొని అక్కడ నివసించడం ప్రారంభం చేశాడు. ఎదురేమని చెప్పాడప్పులారా, నువ్వు నన్ను ఎలమనేది ఏంటని చెప్పాడప్పులారా, ఇక్కడ నా ఆస్తి ఉంది కదా, ఇక్కడ నేను సంపాదించాను కదా, విత్తనం వేసి 100 ఫలాన్ని పొందుకున్నాను కదా, ఎద్దులున్నాయి కదా, గొర్రెలున్నాయి కదా, గొడ్లున్నాయి కదా, ఆస్తి విస్తారంగా ఉంది కదా, నేనెలా వెళ్ళగలను అని అనలా. మారు మాట్లాడకుండా నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు గెరారు లోయలోనికి వెళ్ళి ఇస్సాకు గారు ఏం చేశారంటే పుల్లరా ఒక గుడారము వేసి నివసించేటటువంటి ప్రయత్నము చేశారు. అంటే తాత్కాలికంగా రాజు తన అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన, తాత్కాలికంగా ఫిలిస్తీన్ల జనాభా ఇస్సాకు యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన,
అడ్డుకునే ప్రయత్నాలు చేశారు కదా, మంటితో పూడ్చివేశారు కదా పిల్లరా. అడ్డుకునే ప్రయత్నాలు చేసినా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పే ప్రయత్నాలు చేసినా, దానిని బట్టి ఇస్సాకు గారు నిరాశ చెందకుండా ఏం చేశాడంటే కాముగా ఆ యొక్క లోయలోనికి వెళ్ళి గుడారము వేసుకొని అక్కడ నివసించటం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినటువంటి తదుపరి అక్కడ ఇస్సాకు గారు చేసినటువంటి మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే పుల్లరా, తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నేల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నుంచి జాగ్రత్తగా ఆలకించండి పుల్లరా. అబ్రహాము దినములలో తవ్విన నేల బావులన్నీ కూడా తిరిగి త్రవ్వించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఇస్సాకు గారు. ఎందుకంటే పుల్లరా, మంటితో ఏం చేశారు? వాళ్ళు పూడ్చివేశారు. అసూయ పరులుగా ఉన్న వారు ఇతను ఇంకా ఎదగకూడదు, ఫలించకూడదు, ఆస్తి వృద్ధి చెందకూడదని అసూయతో ఉన్న వారు మంటితో పూడ్చివేస్తే ఇస్సాకు గారు దాన్ని గమనించి మరలా ఏం చేశారంటే అక్కడ ఆ యొక్క బావులను, నీళ్ళ బావులను ఇస్సాకు గారు తిరిగి మరలా త్రవ్వించటం ప్రారంభము చేశారు. త్రవ్వించుట ప్రారంభం చేసి అబ్రహాము దినములలో అతని తండ్రి వాటికి ఏ ఏ పేర్లు పెట్టాడో అవే పేర్లు ఏంటంటే పుల్లారా, అవే పేర్లు ఇస్సాకు కూడా తిరిగి వాటికి పెట్టినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. అతను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే పుల్లరా, పూడ్చివేసినటువంటి బావులను జలములతో నిండిన, జలములతో నింపబడిన ఆ బావులు కొంతమంది జన సమూహం యొక్క అసూయ చేత పూడ్చివేయబడితే దాన్ని గమనించినటువంటి ఇస్సాకు గారు మరలా తిరిగి వాటిని పునరుద్ధరించాలని, వాటిని మరలా తవ్వించాలని పూనుకొని తండ్రి ఏ పేర్లు పెట్టారో మరలా అవే పేర్లు పెట్టి వాటిని తిరిగి తవ్వించేటటువంటి పనిని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇస్సాకు గారు చేస్తూ ఉన్నారు. ఇస్సాకు గారు చేస్తూ ఉన్నారు. బావులను తవ్వించేటటువంటి పనులను చేస్తూ ఉన్నారు పుల్లరా. ఆ తవ్వించేటటువంటి క్రమములో, ఆ త్రవ్వించేటటువంటి క్రమములో ఇస్సాకు గారు దాదాపుగా ఎన్ని బావులు తవ్విస్తారంటే పుల్లరా, ఎన్ని బావులు తవ్విస్తారంటే 3 బావులు. ఎన్ని బావులు అంట? 3 బావులు. 4వ బావి తర్వాత సందర్భంలో మనం చూద్దాం. ఈ 3 బావుల్లో మొదటి బావిని కనుక మనం చూస్తే 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం పుల్లారా. మరియు ఇస్సాకు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నేల బావి, బాగా నీటి ఉన్నటువంటి, నీటి ఓట ఉన్నటువంటి నీటి బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, అదిగో ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఎవరంట పిల్లలు? ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆ దాసులు బావిని తవ్వుతూ ఉంటే, బావిని తవ్వుతూ ఉన్నప్పుడు గెరారు కాపురస్తులు వచ్చారు. గెరారు కాపురస్తులు వచ్చారు. వారు వచ్చేది వరకు ఏం చేశారు? ఆల్రెడీ మంటితో పూర్తి చేసేశారు. మరలా ఆ పనిని పునరుద్ధరిస్తూ ఉన్నప్పుడు, ఆ బావులను తిరిగి తవ్వుతూ ఉన్నప్పుడు గెరారు కాపురస్తులు వచ్చి వారు ఏం చేశారంటే ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. వారు ఏం చేశారంటే పిల్లరా, ఈ నీరు మాదే అని చెప్పారు. చెప్పకముందు వారు ఏం చేశారంటే ఆ కాపరస్తులతో, దాసులతో జగడమాడారు. జగడం అంటే ఒక రేంజ్లో ఉండొచ్చేమో. ఒక పక్క ఇస్సాకు దాసులు, మరొక పక్క గెరారు కాపరులు. కొంచెం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. వారు ఏం చేస్తారంట? జగడమాడుచు. గమనించండి పిల్లరా, ఏం చేశారంటే వారు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టారంటే పిల్లరా? ఎషేకు అనేటటువంటి, జగడమాడి ఇస్సాకు గారితో ఏం చేసినట్టు వారు కలహించినందున
ఇస్సాకు గారు ఆ బావికి పెట్టినటువంటి పేరేంటంటే ఎషేకు. ఎషేకు అనగా అర్థం ఏంటంటే, ఫుట్నోట్లో రాయబడుతున్నటువంటి మాట జగడము అని అర్థం. ఎషేకు అంటే అర్థం ఏంటంటే పులారా, జగడము. అంటే ఆ బావికి పెట్టబడినటువంటి పేరేంటంట, జగడం. ఆ బావికి ఇస్సాకు గారు ఎషేకు అనేటటువంటి పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ గెరారు కాపురస్తులు వచ్చి అతనితో జగడమాడి అతనితో కలహించారు. మాట అర్థం చేసుకోండి పురారా, వారు జగడమాడి అతనితో కలహించారు. ఇస్సాకు గారు వారితో జగడమాళ్ళ, ఇస్సాకు గారు వారితో కలహం పెట్టుకోవాలా. కాముగా ఏం చేశాడంటే, జగడమాడకుండా కలహము పెట్టుకోకుండా అక్కడ వదిలేసి ఆ బావికి ఎషేకు అను పేరు పెట్టాడు. వారితో జగడాన్ని పెట్టుకున్నారా? చెప్పండి బిడ్డ, జగడాన్ని పెట్టుకున్నాడా? పెట్టుకోవాలా. వారితో కలహం పెట్టుకున్నాడా? కాముగా నిశ్శబ్దముగా వారితో కలహం పెట్టుకోకుండా ఏం చేశాడంటే, ఆయన ఆ బావికి ఎషేకు జగడము అని పేరు పెట్టి ముందుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ముందుకు ప్రయాణమై మన ఆధ్యాత్మిక స్థితిలో పుల్లరా, ప్రయాణము అయ్యేటటువంటి పరిస్థితులలో, స్థితిగతులలో జగడమాడే పరిస్థితులు వస్తాయండి. అనేక మంది మన మీద జగడమాడేటటువంటి పరిస్థితులు, కలహించేటటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం వారితో జగడమాడాలా? వారితో కలహించాలా? ఇస్సాకు జగడమాడా? ఇస్సాకు కలహించాడా? కాముగా ఆ బావికే జగడము అని పేరు పెట్టేసి తన పని తాను చూసుకున్నాడు. కాబట్టి అబీమెలెకు రాజు వెళ్ళిపోమన్న రాజే మరలా తన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓ క్రైస్తవ విశ్వాసి జగడములకు దూరంగా ఉండాలి. దేనికంటే పుల్లారా, జగడములకు దూరంగా ఉండాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 6వ అధ్యాయం 14వ వచనం. వారి హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడును కల్పించుచు ఏం పుట్టిస్తారంటే పుల్లారా, జగడములు. ఎవరు? వారు అనే మాట రాయబడింది అక్కడ. వారు అంటే పై వచనాలు కనుక చూస్తే కుటిలమైన మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడేటటువంటి వారి హృదయము మూర్ఖముతో ఉండిద్దంట. వారు ఎల్లప్పుడూ ఏం చేస్తారంటే జగడములను పుట్టించడానికి ప్రయత్నం చేస్తారు. మూర్ఖులు ఏం చేస్తారంట? జగడాలు పుట్టిస్తానికి ప్రయత్నం చేస్తారు. పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంట? జగడాలు పుట్టిస్తానికి ప్రయత్నం చేస్తారు. రాయబడుతున్నటువంటి మాట, వారు ఎల్లప్పుడూ కూడా జగడములను. ఇప్పుడు గెరారు కాపురులు అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు. అంతేనా పిల్లరా? గెరారు కాపురులు ఎవరు? వారు మూర్ఖులు, వారు పనికి మాలిన వారు, దుష్టులు. ఇస్సాకు పని ఇస్సాకు చేసుకుంటే, ఇస్సాకు దాసుల పని ఇస్సాకు దాసులు చేస్తూ ఉంటే వీరు లేనిపోని, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా పుల్లారా? సంబంధం ఏమైనా ఉందా? లేదు కదా. వారు వచ్చి ఏం చేశారంట? వీరితో జగడం పెట్టుకున్నారు, వీరితో కలహాన్ని పెట్టుకున్నట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. వారికి ఏమైనా సంబంధం ఉందా? వెళ్ళిపోమన్నాడు కదా రాజు, వచ్చేసాడు కదా రాజు, వచ్చేసారు కదా ఇస్సాకు గారు, వెళ్ళిపోమన్నప్పుడు వచ్చేసారు కదా. వీరికి సంబంధము లేని విషయాల్లో వారు వచ్చి జగడమును పెట్టుకున్నారు. లేఖనం అదే మాట్లాడుతూ ఉంది పిల్లలు. 26వ సామెతల గ్రంథము 26వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మనం చూస్తే 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 26వ అధ్యాయం 17వ వచనం. తనకు పట్టనిటువంటి జగనమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. తనకు పట్టని జగమును బట్టి ఏం చేస్తారంట? రేగుతూ ఉంటారు. గెరారు కాపర్లకు ఏమైనా సంబంధం ఉందండి?
చెప్పండి ఒకసారి ఆలోచన. ఏమైనా సంబంధం ఉందా? రాజు వెళ్ళిపోమన్నాడుగా, వచ్చేసాడు. ఈయన తన పనేందో తను చూసుకున్నాడు కదా. తండ్రి దవ్వించిన బావులేగా, కానీ తండ్రి దవ్వించిన బావులే కదా. కుమారుడికి అధికారం లేదంటారా? ఆమేన్. కుమారుడికి అధికారం లేదా? ఆ బావిలో నీరు వస్తే అనేక మంది ఉపయోగించుకుంటారు కదా. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు ఎవరితో సమానం అంటే దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకున్నటువంటి వానితో. అంటే లేనిపోని జగడాల్లో తలదూర్చేటటువంటి వారు ఎవరితో సమానం అంట? దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకున్నటువంటి వారితో సమానం. ఇప్పుడు గెరారు కాపర్లు దేనితో సమానం? దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వారితో సమానం. ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేనిపోని జగడాములు రేపేటటువంటి వారందరూ కూడా కుక్కతో సమానం. 20వ వచనం కూడా ఒకసారి అక్కడ చూడండి. ఇప్పుడు అదే అధ్యాయము 20వ వచనం కనుక చూస్తే, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేకపోతే సామెతలు ఎలా వస్తున్నాయి చూడండి పిల్లరా. కట్టెలు లేకపోతే ఏమైందంట? అగ్ని ఆరిపోయిద్ది. కట్టెలు లేకపోతే, పుల్లలు లేకపోతే అగ్ని ఏమైపోయిందండి? ఆరిపోయిద్ది. కొండెగాడు లేని ఎడల, కొండెగాడు అంటే చాడీలు చెప్పేవారు అని అర్థం. కొండెగారు చాడీలు చెప్పేటటువంటి వారు లేని ఎడల జగడం కూడా ఏమైపోయింది? చల్లారిపోయింది. మరి కొండెగాడు ఉన్నంతకాలం, చాడీలు చెప్పేటటువంటి ఉన్నంతకాలం, యవనస్తు నవ్వుతున్నాడు. కొండెగాడు ఉన్నంతకాలం, చాడీలు చెప్పేటటువంటి ఉన్నంతకాలం అగ్ని ఆరదు, అగ్ని మంటతానే. అంటే గెరారు కాపులకు ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆయన పనేదో ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోమన్నాడు, చక్కగా వచ్చేసాడు, బావి దవ్వించుకున్నాడు, నీళ్ళు వస్తేనే ఆశించాడు. వీళ్ళొచ్చి లేనిపోని విషయంలో తలదూస్తే ఆయన ఏమాత్రం కూడా మారు మాట్లాడాల. దేవునికి మహిమ కలుగును గాక. మీరు జగడం ఆడతారా? ఆడండి. మీరు కలహాలు పెట్టుకుంటారా? కలహాలు పెట్టుకోండి. నాకేమి సంబంధం లేదని ఆ బావికి జగడము అని పేరు పెట్టి ముందుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు తప్ప ఏమాత్రము గెరారు కాపరులతో ఇస్సాకు గారు జగడమాడలేదు. ఇస్సాకు గారు కలహము, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందాలంటే ఎవరితో జగడాలు పెట్టుకోకూడదు, ఎవరితో కలహాలు పెట్టుకోకూడదు. మన పనిలో, మన ప్రయత్నాల్లో మనం కొనసాగిపోవాలి తప్ప ఎవరితో జగడాలు, కలహాలు మనము పెట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండవ ఆ బావి దగ్గరికి వచ్చేసరికి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు పుల్లారా చదవండి 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమారిడి గనుక దానికి సిత్న అను పేరు పెట్టెను. ఆ రెండవ బావి కూడా తవ్వారు. పుల్లారా ఏం చేశారంట? మొదటి బావి అయిపోయింది, ఘర్షణ జరిగింది, జగడం అయ్యింది, కలహం అయ్యింది. తన పని తాను చూసుకొని ముందుకు వచ్చేసాడు. నాకెందుకులే ఈ బాధ, దేవుని స్తుతించాలి, గణపరచాలని చెప్పి ముందుకు వచ్చేసాడు. మరలా ఏం చేశారంటే రెండవ బావి తవ్వారు. రెండవ బావి తవ్వినప్పుడు పులరా దాని కొరకు కూడా ఏం చేశారంట? గెరారు కాపర్లు రెండవ బావి కోసం కూడా ఈ నీళ్లు మావే, ఈ ప్రాంతము నాదే అని మరలా జగడమారారు. కాబట్టి దానికి ఇస్సాకు గారు ఏం పేరు పెట్టారంటే సిత్నా అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే పుల్లారా? సిత్నా అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే పుల్లారా విరోధము అని అర్థం. సిత్నా అనే పేరుకి అర్థం ఏంటంట? విరోధము. సిత్నా అనేటటువంటి పేరుకి విరోధము. రెండో అర్థం కూడా ఉంది. రెండో అర్థం ఏంటంటే ఎదురింపు అని అర్థం. రెండో అర్థం ఏంటంటే ఎదురింపు. సిత్నా అంటే విరోధము. రెండో అర్థం ఏంటంటే పుల్లారా ఇప్పుడు మొదటి బావి అయిపోయింది, జగడం అయిపోయింది, కలహం అయిపోయింది. రెండవ బావి దగ్గరికి వచ్చారు, అక్కడ కూడా జగడం పెట్టుకున్నారు. అక్కడ కూడా సేమ్ సిట్యువేషన్ వచ్చింది. దానికి ఇస్సాకు పెట్టినటువంటి పేరేంటంటే సిత్నా. ఏం పేరు పెట్టారంటే పుల్లారా? సిత్నా అని పేరు పెట్టారు. దానికి విరోధము అని అర్థం, ఎదిరించుట అని అర్థం.
వారందరూ కూడా ఇస్సాకు గారికి విరోధులుగా పోగయ్యారు. అక్కడ గమనించండి ఇప్పుడు అక్కడ గెరారు కాపర్లు మరలా ఎవరికి విరోధంగా పోగయ్యారు? ఇస్సాకు గారికి విరోధంగా పోగయ్యారు. వీడేంట్రా, మొదటి బావి దగ్గర బుద్ధి చెప్పాం కదా, మొదటి బావి దగ్గర హెచ్చరించాం కదా, మొదటి బావి దగ్గర బజారుకి పిలిపించే కదా, మొదటి బావి దగ్గర బజారుకి పిలిపించి అలా చేయొద్దని చెప్పాం కదా, ఇలా చేయొద్దని చెప్పాం కదా, మరలా వీరికి ఎంత ధైర్యం ఉంటే రెండవ బావి తవ్విస్తాడు అని కోపముతో మండిపోయిన వారు మరలా వచ్చి రెండవ బావి దగ్గర ఏం పెట్టుకున్నారంట? మరలా జగడం పెట్టుకున్నాడు. అప్పుడు కూడా ఇస్సాకు గారు ఏమైనా మాట్లాడారా? అమ్మా ఏమైనా మాట్లాడారా? మనమైతే ఎవడురా నువ్వు మొదటి దగ్గర ఆగేవని, రెండో దగ్గర కర్ర ఉంటే కర్ర, ఏమంటే చేతిలో కట్టి ఉంటే కట్టి తీసుకుని వెళ్తూ ఉంటాం. మొదటిసారి ఏదో ఊరుకున్నాను అంతే కదండి మనం అనేది. మొదటిసారి నేను ఏదో ఊరుకున్నాను, ఇక రెండోసారి వస్తే ఊరుకునేది లేదంటాం. రెండోసారి వస్తే ఊరుకుంటాం పిల్లలు మనం, ఊరుకోం. పక్కన కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే కత్తి. ఇస్సాకు గారు అలా చేయలేదు పిల్లరా, కాముగా ఉన్నాడు. దానికి సిత్న అని పేరు పెట్టేశాడు. అంటే వారు నాకు విరోధముగా పోగయ్యారు, వారు నన్ను ఎదిరిస్తున్నారు, అయినా నేను వారిని ఎదురించను. ఆమేన్. మనకు విరోధముగా ఎందరు పోగైనా, విరోధముగా మనకి ఎందరు పోగైనా లేఖనం మాట్లాడుతూ ఉంది. యెషయా గ్రంథం ఒకసారి చూడండి పిల్లలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. జనులు గుంపు కూడినను నా వలన కూడరు, నాకు విరోధముగా గుంపులు కూడువారు ఏమవుతారంట? నా పక్షపు వారవుతారు. అంటే నా పక్షపు వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుంపులు కూడినటువంటి వారందరూ కూడా ఒకానొక దినాన ఏమవుతారంట? మన పక్షపు వారుగా అవుతారు. దేవుడే అలాగ చేస్తాడు పిల్లరా. ఇప్పుడు ఎంతమంది అయితే నీకు విరోధముగా గుంపులు కూడారో లెక్క పెట్టుకోండి, సంఖ్య లెక్క పెట్టుకోండి. ఎంతమంది అయితే నీకు వ్యతిరేకంగా గుంపులు కూడారో సంఖ్య లెక్క పెట్టుకోండి. లేఖనం మాట్లాడుతూ ఉంది, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే మనకు విరోధముగా వ్యతిరేకంగా గుంపులు కూడారో వారందరూ కూడా ఒకానొక దినమున మన పక్షపు వారిగా ప్రభు మన పక్షంగా చేయబోతా ఉన్నాడు. మన పక్షము వారుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఎదిరించే వారికి బెదరకూడదంట. పత్రికల్లో రాయబడుతున్నటువంటి మాట, ఎదిరించే వారికి మనం బెదరకూడదు. ఒకానొక దినాన ఎదిరించిన వారే ఏమవుతారంట? నీ పక్షపు వారు అవుతారు పిల్లరా. రూపింపబడిన ఏ ఆయుధం ఉన్నా అదే మాట రాయబడింది కదా 17వ వచనం కూడా అదే. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని, నీకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా హల్లెలూయా. ఏ ఆయుధమున్నా అది వర్ధిల్లదు అని లేఖనం మాట్లాడుతూ ఉంది.
గెరారు కాపురులు అందరూ కూడా ఇస్సాకు గారికి వ్యతిరేకం అయ్యారు. మొదటి బావి దగ్గర అంతు చూస్తామని చెప్పి రెండో బావి దగ్గర కూడా వచ్చి మరలా జగడాన్ని పెట్టుకున్నారు. వారితో నాకెందుకులే అనుకొని ఆ బావికి సిత్నా అని పేరు పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదగాలంటే, ఫలించాలంటే ఎందరూ మనకి విరోధులుగా పోగైనా వారిని పట్టించుకోవచ్చు. ఎదిరించే వారికి బెదరకుండా మన ప్రార్థనా స్థితిలో మనం కొనసాగిపోవాలి. పురులారా, విరోధులుగా అవ్వాలంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు విరోధులుగా అవుతారు. లేఖనం మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు. లోకాసు సువార్త 12వ అధ్యాయంలో ఉన్న ఒక మాట కనుక చూస్తే, లోకాసు సువార్త 12వ అధ్యాయము 52వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పురులారా. 52వ వచనం, 12వ అధ్యాయం 52వ వచనం. ఎప్పటి నుంచి ఒక ఇంటిలో ఎంతమంది వేరుపడతారంట పురులారా? 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఏం చేస్తారంటే పుల్లారా? ఒకే ఇంట్లో ఉంటారంట 5గురు. ఏం చేస్తారండి? ఒకే ఇంట్లో ఉంటారంట 5గురు. కానీ ఆ 5గురి మధ్య ఏకభావం ఉండదంట. 5గురికి మధ్య ఏకభావం ఉండదంట పుల్లారా. విరోధ భావమే. ముగ్గురు ఒక సైడ్ ఉంటారు, ఇద్దరు ఒక సైడ్ ఉంటారు. ఈ ఇద్దరంటే ముగ్గురికి పడదు, ముగ్గురంటే ఇద్దరికి పడదు. మళ్ళీ వాళ్ళ 5గురు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉంటున్నారంట? ఒకే ఇంటిలో. బహుశా గదులు వేరే ఉండొచ్చు, కానీ 5గురు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంతకాలం ఉంటారు అలాగే విరోధంగా? క్రైస్తవులు తలుచుకుంటే ప్రాణం పోయేంత వరకు ఉంటారంట. ఎలాగంట పుల్లారా? విరోధముగా. చచ్చిందాకా మాట్లాడనంటారు. అదిగో దేవుడు వచ్చినా మాట్లాడనంటారు, దేవుడే చెప్పినా మాట్లాడనంటారు కదా పుల్లారా. దేవుడు మాటనే ధిక్కరిస్తాడు. గడిచిన వారం చెప్పే కదా, ట్రాన్స్కేడో నెవిస్ గుర్తున్నాడా? దేవుడు చాపినా నన్ను అధ్యక్షుడిగా ఆపలేడు. దేవుడు వచ్చినా కానీ నేను అధ్యక్షుడిగా అవటం ఎవరు ఆపలేడు అన్నాడు. సంతకం పెట్టాడా? అధ్యక్షుడయ్యాడా? లేదుగా. కొంతమంది అంటారు, నేను దేవుడు చెప్పినా వినను. అలా చెప్పట్లేదు పుల్లారా. లేఖనం ఒకరికొకరు విరోధంగా ఉండమని చెప్పట్లా, ఒకరినొకరిని ప్రేమించమని చెప్తుంది. ఆమేన్. లేఖనం శత్రువులు సైతం ప్రేమించమని చెప్తుంది. శత్రువులు సైతం ప్రేమించమని, వారి కోసం ప్రార్థన చేయమని లేఖనం చెప్తా ఉంది. కానీ ఒకే ఇంటిలో 5గురు ఉంటారు, ముగ్గురికి ఇద్దరు వేరవుతారు, ఇద్దరికి ముగ్గురు వేరవుతారు. వారు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేది ఏమాత్రం ఉండదు. మళ్ళా 5గురు మందిరానికి వస్తారు. ఎక్కడికి వస్తారంట? ఎక్కడికండి వచ్చేది? 5గురులో ఒక్కరు కూడా మానరు. 5గురు వస్తారు. ఒక్కరు కూడా మానకుండా 5గురు వస్తారు. మరలా ముగ్గురు ఇద్దరికి ఏమవుతారు? విరోధం అవుతారు. ఇద్దరు ముగ్గురికి ఏమవుతారు? విరోధం అవుతారు. అలాగా పరిస్థితులు, నేటి పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఉండిపోతూ ఉంటున్నాయి. సంఘాలు కూడా వేరైపోతూ ఉంటున్నాయి. సంఘాల్లో కూడా గొడవలు వచ్చేస్తూ ఉంటున్నాయి. సంఘాల్లో కూడా లేనిపోని జగడాలు, కలహాలు. మాదంటే మాది గొప్పనే ఒకళ్ళు అంటారు, లేదు మాది గొప్ప అని ఒకళ్ళు అంటారు. ఆయన ముందు ఎవరు గొప్పవారమో కాదు. ఇవన్నీ పరిస్థితులు ఏసావుకు ముందున్న ఒక పేరు పెట్టి తన ప్రయాణాన్ని ఏం చేశారంట? ఏం చేశాడు? కొనసాగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడవ పెట్టుకున్నాడా? కలహం పెట్టుకున్నాడా? జగడమాడా? మొదటి బావి దగ్గర ఎంత చూస్తామని చెప్పి రెండో బావి దగ్గర కూడా వచ్చినటువంటి ఆ మనుషులతో మారు మాట్లాడా? లేదు. ఒక పేరు పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా. మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపింపబడినది వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు.
మనం నమ్మకంగా ఉంటే, నమ్మకంగా జీవిస్తే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు పుల్లారా. అలాగా కొనసాగిపోతున్నటువంటి ఆ మనుషుడు మూడవ బావిని తవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చదువుదాం ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక చదవండి పిల్లారా. గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేస్తున్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బయర్షేబాకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవ బావి తవ్వినప్పుడు వారు మూడవ బావి జోలికి రాలేదంట పుల్లారా. మూడవ బావి జోలికి అక్కడ జగడం జరగలేదంట, అక్కడ కలహం జరగలేదంట. ఎంత మార్పు వచ్చింది పుల్లారా. బహుశా వాళ్ళ మనసులో అనుకుని ఉంటారు, రే మొదటి బావి దగ్గర గోళ చేసాం, గందరగోళం చేసాం, అతన్ని తిట్టాం, జగడమాడాం, కలహం పెట్టుకున్నాం, చంపేస్తా ఉన్నాం, అయినా అతను మాట్లాడలేదురా. రెండో బావి దగ్గర కూడా కొడతా ఉన్నాం, చంపేస్తా ఉన్నాం, జగడం పెట్టుకున్నాం, కలహం పెట్టుకున్నాం, అయినా కానీ అతను మాట్లాడలేదురా అని అనుకొని వారి మనస్సులో అనుకొని ఉంటారు, ఇది వాళ్ళ నాయన తవ్వించిన బావులే కదా. ఆమేన్. ఆయన నాయన తవ్వించిన బావులే కదా, జనుల కోసం తవ్వించిన బావులే కదా, జనుల పుల్లరా ఆ నీటి బాధను తీర్చడానికి తవ్వించిన బావులే కదా అని గ్రహించుకొని ఉంటారేమో. మూడవ బావి తవ్వించాడు, అక్కడ ఏమాత్రము జగడము జరగలేదంట. అంటే ఇస్సాకులో ఉన్న ఓర్పును వారు చూశారు. ఆమేన్. ఇస్సాకులో ఉన్నటువంటి దృఢత్వాన్ని వారు చూశారు పుల్లరా. ఇదిగో చంపుతామన్నా బెదరలా, కొడతామన్నా బెదరలా, రే అని బెదిరించారు, బెదరలా, మారు మాట్లాడకుండా ఉన్నారు. కాబట్టి మూడవ బావి తవ్వించినప్పుడు వారి జోలుకు రాకుండా ఉన్నారు. కాబట్టి ఆ బావికి ఇస్సాకు గారు పెట్టిన పేరు రహేబోతు, అనగా ఎడము. ఆమేన్. అంటే జగడమాడేటటువంటి వారిని ఆ శాంత పరులకు దేవుడు ఏం చేశాడంటే ఎడము చేసేసాడు. ఏం చేశాడంటే పుల్లారా, ఇక వారితో వీరికి పొంతే ఉందా? లేదు, ఎడమైపోయారు పుల్లారా. రహేబోతు అనే మాటకు ఎడము మరొక మాట ఉంది, అర్థము విశాలము అని అర్థం. ఆమేన్. విశాలము, విశాలము. మనం ఎప్పుడైనా ఇరుకులో నుండే విశాలంలోనికి వెళ్ళాలి, అంతే కదా పుల్లారా. విశాలం అంటే ఏంటి? పరలోక రాజ్యం కదా. ఎలా వెళ్ళాలి మనం? ఇరుకు మార్గంలోనే. ఆ ఇరుకు మార్గాలు రెండు వచ్చినాయి, రెండు ఎదుర్కొన్నారు. రాజు వెళ్ళిపోమన్నాడు, మాట్లాడలా. మొదటి బావి దగ్గర జగడం జరిగింది, మాట్లాడలా. రెండో బావి దగ్గర జగడం జరిగింది, మాట్లాడలా. ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, ధైర్యంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే విశాలతను కలగజేశాడు, విశాలతనిచ్చాడు పుల్లారా. ఎడమైపోయారు శత్రువులు, ఇంకా దరిదాపుకు ఇస్సాకు దరిదాపుకు రాకుండా దేవుడే చేశాడు, ఎడము చేశాడు. విశాలతలోనికి ఆయన వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అప్పుడు ఇస్సాకు గారు ఏం చేశారంటే అక్కడ నుండి బయర్షాబాకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బయర్షాబాకు వెళ్ళిపోయినటువంటి తదుపరి ఎప్పుడైతే ఇదిగో గెరారు ప్రాంతానికి వెళ్ళినటువంటి తొలి దినాల్లో దేవుడు నా మాట విని నా మాట ప్రకారంగా నడిస్తే నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడో అదే దేవుడు ఇస్సాకు గారు బయర్షేబాకు వెళ్ళినటువంటి తదుపరి మరలా ప్రత్యక్షమై ఇస్సాకు గారితో మాట్లాడుతున్నాడు పుల్లరా. ఏమంటున్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గెరారు వచ్చినప్పుడు బలపరిచిన ఆ దేవుడు మరలా బయర్షేబా వచ్చినటువంటి తదుపరి నీ తండ్రి అయిన దేవుని నేనే ఏమన్నాడంట? భయపడవద్దు. ఏమన్నాడు పిల్లరా? భయపడవద్దు అన్నాడు. భయపడకూడదు పిల్లరా. పరిస్థితులకు భయపడకూడదు, జగడాలకి భయపడకూడదు, కుటిల వర్తనలకి భయపడకూడదు, మన మీద నిందలు వేసే వారిని బట్టి భయపడకూడదు, లేకపోతే కలహాలు పెట్టుకునే వారి కోసం భయపడకూడదు, పరిస్థితులను బట్టి భయపడకూడదు.
అదిగో ఆయన అంటున్నాడు, నేను నీ దేవుడను, నీ తండ్రికి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటున్నాను కాబట్టి నీవు భయపడవద్దన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నారంటే పిల్లరా, నీవు ఏమాత్రము కూడా భయపడవద్దు అని చెప్పాడు. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారాన్ని వేశారు. అప్పుడు ఇస్సాకు దాసులు ఏం చేశారంటే 4వ బావి, ఆ 3 జగడాలకు సంబంధించింది కదా పిల్లరా, ఇక్కడ 4వ బావిని ఇస్సాకు దాసులు ఏం చేశారంట, త్రవ్వారు. దేవునికి మహిమ కలుగునుగాక. బయర్షేబాకు వచ్చేసినటువంటి తదుపరి ప్రార్థనలో ఇస్సాకు గారు కొనసాగుతూ ఉన్నారు, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారు, ప్రార్థనలో ఫలిస్తూ ఉన్నారు, ప్రార్థనలో నలుగుతా ఫలిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏ రాజు అయితే ఇస్సాకును వెళ్ళిపోమన్నాడో, ఏ అబీమెలెకు రాజు అయితే ఇస్సాకును వెళ్ళిపోమన్నాడో, ఆ అబీమెలెకు రాజు తన స్నేహితుడిని వెంటబెట్టుకుని, తన సేనాధిపతిని వెంటబెట్టుకుని వెళ్ళిపోమని చెప్పిన ఇస్సాకు యొద్దకు అదే రాజు వచ్చాడు. ఆమేన్. ఏమయ్యాడంట, అదే రాజు, నువ్వు నాకు వద్దు అని చెప్పి పంపించిన అదే రాజు ఎవరి యొద్దకు వచ్చారంట పుల్లరా, ఇస్సాకు యొద్దకు వచ్చాడు. అమ్మ గమనించండి, మొదటి బావి దగ్గర ఇస్సాకు గొడవ పెట్టుకుంటే రాజు వచ్చేవాడా? 2వ బావి దగ్గర ఇస్సాకు గొడవ పెట్టుకుంటే రాజు వచ్చేవాడా? వారితో కలహం పెట్టుకుంటే వచ్చేవాడా? ఎందుకంటే ఇస్సాకు దాసులు కూడా ఎక్కువే కదా, ఇస్సాకు జన సమూహం ఎక్కువే కదా, ఇస్సాకు కలిగి ఉన్న ఆస్తి ఎక్కువే కదా, ఆస్తి ఎక్కువ కదా, గొర్రెలు లేవా, ఎద్దులు లేవా, దాసులు లేరా, జన సమూహం లేరా, ఎవర్రా మీరు నా మీదకి వచ్చేదని మొదటి బావి దగ్గరే గొడవ పెట్టుకుంటే, 2వ బావి దగ్గరే గొడవ పెట్టుకుంటే ఈ యొక్క అబీమెలెకు రాజు మరలా ఇస్సాకు యొద్దకు వచ్చేవాడు కాదు. కానీ ఇస్సాకు తాను తగ్గించుకున్నాడు, బలిపీఠాన్ని కట్టాడు, ఆయన నామములో ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన గెరారు కాపరుల మనసును మార్చింది. ఆ ప్రార్థన వెళ్ళిపోమని చెప్పిన రాజు మనసు మార్చి స్నేహితుణ్ణి, అదేవిధంగా పుల్లరా సేనాధిపతిని, ముగ్గురిని వెంటబెట్టుకొని ఎవరి కాళ్ళ యొద్దకు వచ్చారంట పుల్లరా, ఇస్సాకు కాళ్ళ యొద్దకు వచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కాళ్ళ యొద్దకు వచ్చారంట, ఇస్సాకు కాళ్ళ యొద్దకు నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని అన్నారా పుల్లారిని అలాగా? అందుకే ఇందా చెప్పా, గుర్తుపెట్టుకోండి, సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఎవరు నిన్ను వెళ్ళిపోమన్నారో, ఎవరు నిన్ను దూషించారో, ఎవరు నిన్ను జగడమాడారో, ఎవరు నీతో కలహములు పెట్టుకున్నారో గమనించండి. అవి పట్టించుకోకుండా మనం ప్రార్థనలో కొనసాగితే వారందరూ అబీమెలెకును నడిపించినట్లుగా దేవుడు వారందరినీ నీ యొద్దకు నడిపించే దినాలు ప్రభు కల్పించబోతా ఉన్నాడు. ఇది సాధ్యమా? మనకి సాధ్యం కాదు, కానీ ఆయనకు సాధ్యమే. రాజు నడిపించలేదా? అబీమెలెకును నడిపించలేదా? ఇస్సాకు యొద్దకు నడిపించలేదా? నడిపిస్తాడు పిల్లరా. ఎప్పుడంటే ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనని ఆధారం చేసుకొని మనము గనక కొనసాగితే నిన్ను తృణీకరించిన వారే మరలా నీ యొద్దకు వస్తారు, నడిపిస్తాడు దేవుడు. అలాగా ఖచ్చితంగా చేస్తారు. వారు వచ్చి పుల్లరా వచ్చిన వెంటనే ఇస్సాకు గారు మీరు నా యొద్దకు ఎందుకు వచ్చారన్నాడు. ఏమన్నారంట? ఎందుకు వచ్చారు? మీరు నా మీద పగబట్టారు కదా. ఏమన్నారంట పుల్లరా? మీరు నా మీద పగబట్టారుగా, మీరు నన్ను వెళ్ళిపోమన్నారుగా, నా నాయన తవ్వించిన బావులను పూర్తి చేసేశారు కదా, వెళ్ళిపోమన్నారు కదా, మీరు మరలా నా యొద్దకు ఎందుకు వచ్చారు, ఎందు నిమిత్తం వచ్చారన్నప్పుడు వారు చెప్పిన అద్భుతమైన సమాధానము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లరా. వారు అంటున్నారు కదా, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక. ఆమేన్. వారు చెప్పిన సమాధానం నిశ్చయముగా దేవుడు నీకు, ఎవరు తోడుగంట? దేవుడు నీకు తోడుగా ఉండటాన్ని మేము చూసాం. ఆమేన్. ఎందుకంటే మొదటి బావి దగ్గర జగడం లేదు, 2వ బావి దగ్గర జగడం లేదు, 3వ బావి దగ్గర దేవుడే ఎడం చేశాడు, విశాలతనిచ్చాడు. ఇదిగో
దేవుడు నీకు తోడై ఉండటాన్ని మేము చూశాం కాబట్టి అదిగో మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండాలని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటేమో ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను మీకే కీడు చేయలేదు కదా, మేలుగానే పంపించాం కదా, నీ వల్ల మాకు ఏ కీడు రాకుండా ఉండాలి, ఒక నిబంధన చేసుకోవడానికి, ఒక ప్రమాణం చేసుకోవటానికి మేము నీ యొద్దకు వచ్చాము అనే మాటలు ఆ యొక్క వచ్చినటువంటి బృందం అంతా కూడా కలిసి ఇస్సాకు గారికి చెప్పడాన్ని మనము చూస్తాను. ఇస్సాకు గారు వారి గొప్ప విందు చేయించాడు. పుల్లారా ఏం చేశారంట? గొప్ప విందు చేపించి శుభ్రంగా అన్నపానములు పుచ్చుకున్నటువంటి తదుపరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. ఒకరితో ఒకరు ఏం చేశారంట? ప్రమాణము చేసుకున్నారు. వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా అతని యొద్ద నుంచి ఏమయ్యారంట? ప్రమాణం చేసిన తదుపరి సమాధానంగా వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ 4వ బావిని తవ్వారు ఇస్సాకు దాసులు. వెళ్ళిన తర్వాత ఆ బావిని తవ్వినటువంటి ఆ దాసులు మరలా ఇస్సాకు యొద్దకు వచ్చారు. ఆమేన్. ఇందాక 4వ బావి తవ్వారని చూసాం కదా పుల్లారా. ఆ 4వ బావి తవ్వినప్పుడు ఈ అబీమెలెకు రాజు ప్రమాణము చేసుకున్నటువంటి తదుపరి వారిని సాగనంపిన తదుపరి ఆ 4వ బావిని తవ్వినటువంటి ఇస్సాకు దాసులు ఎవరి యొద్దకు వచ్చారంటే ఇస్సాకు యొద్దకు వచ్చి తాము తవ్విన దానిని గురించి అతనికి తెలియజేసినప్పుడు వారు ఏం చెప్పారంటే మాకు నీళ్లు కనబడినవి. ఆమేన్. ఏం చెప్పారంట? మాకు నీళ్లు అంటే నీరు అనగా ఆశీర్వాదానికి గుర్తు పుల్లారా. ఆమేన్. మాకు నీళ్లు కనపడినవి, మేము తవ్విన ఈ బావిలో మాకేం కనపడి అంట? నీళ్లు కనబడినవి అని అతనికి తెలియజేసినప్పుడు దానికి ఇస్సాకు గారు పెట్టిన పేరు షేబా. ఆమేన్. ఏం పేరు పెట్టారంట పుల్లారా? షేబా. షేబా అనగా ప్రమాణము అనర్థం. షేబా అనగా అప్పటికే కొంత ముందు సమయం వరకే వారు ప్రమాణం చేసుకుని వెళ్ళిపోయారు కదా పుల్లారా. ఆమేన్. ఒకరినొకరు ఏమని చెప్పుకున్నారు? నువ్వు మా యొద్దకు రావద్దు, నీవు మా యొద్దకు రావద్దు, మేము నీ యొద్దకు ఒకరు మనం ఐక్యతగా ఉందాం. ఒకవేళ మా వలన మా జనుల వల్ల జగడాలు జరిగినాయా ఇక అవేమి కూడా, కలహాలు జరిగినాయి ఇక అవేమి కూడా ఉండవని చెప్పి ప్రమాణము చేసుకొని వారు వెళ్ళిన మరుక్షణమే దాసులు వచ్చి మేము బావిని దవ్వాం, ఆ బావిలో నీళ్లు కనబడినాయని చెప్పినప్పుడు ఆ బావికి పెట్టాడు పేరు షేబా అని. ప్రమాణము. ప్రమాణము. దేవునితో మన నిబంధన చేస్తే, దేవునితో ప్రమాణం చేస్తే అది చివరి వరకు మేరకూడదు పుల్లారా. ఆమేన్. చివరి వరకు ఆ ప్రమాణాన్ని మేరకూడదు. చివరి వరకు ఆ ప్రమాణాన్ని మేరకూడదు. ఏ ప్రమాణం చేశామో, ఏ తీర్మానం చేశామో చివరి వరకు నీకు అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవునితో చేసిన ప్రమాణము, దేవునితో చేసిన ప్రమాణం విషయంలో మనం వెనకడుగు వేయకూడదంట. నీతిమంతుడికి ఇదిగో నష్టము వాటిల్లినా తాను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటలో ముందుకే కొనసాగుతారంట, కానీ ఆ మాటలో తప్పిపోడంట. నీతిమంతుడికి నష్టం కలిగిన తనిచ్చిన మాట ప్రమాణము ప్రకారమే నడుస్తాడంట. ఆమేన్. అక్కడ షేబా అని పేరు పెట్టాడు పిల్లరా. ఆ షేబా అనగా ప్రమాణము. షేబాను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షేబా. ఏంటంటే పిల్లరా? బయర్షేబా. ప్రమాణము. దేవునితో నిబంధన చేసుకోవాలి పిల్లరా. ఆటంకాలు వస్తాయి కాదంటలా, నిందలు వస్తాయి కాదంటలా, అవమానాలు వస్తాయి కాదంటలా, జగడాలు వస్తాయి, కలహాలు వస్తాయి కాదంటలేదు పిల్లరా. అప్పుడు మనము ఇస్సాకు వలె నెమ్మదిగా ఉండాలి, ఇస్సాకు వలె కాముగా ఉండాలి. పరిస్థితులన్నీ ఎవరికి అప్పచెప్పాలంట? ఆయనకు అప్పచెప్పాలి. మనం పరిస్థితులకు ఆయనకు అప్పచెప్పేస్తే ఆయనే అబీమెలెకు మనసును మార్చినట్లుగా, ఆయనే గెరారు కాపరుల మనసును మార్చినట్లుగా
మనకి వ్యతిరేకమవుతున్నటువంటి వారందరి మనసులను ఆయన మారుస్తాడు, వారిని మన యొద్దకు నడిపిస్తారు. ప్రార్థన చేసినప్పుడు, నిబంధన మేరనప్పుడు, ప్రమాణము మేరనప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చడానికి ఆయన సమర్థుడండి. కాబట్టి పిల్లరా గమనించండి, ఈ యొక్క సమయంలో గమనించండి. మనము గనక నెమ్మదిగా కొనసాగితే వారే మన యొద్దకు వస్తారు. ఒక మాట చూపించే లేఖనాలను ముగిస్తాను పిల్లరా. సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పిల్లరా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, మన ప్రవర్తన దేవదేవునికి నచ్చినప్పుడు, మన ప్రవర్తన దేవదేవుడు మెచ్చినప్పుడు, ఆ దేవుడు ఏం చేస్తాడంటే పిల్లరా, మన శత్రువులను సహా మనకేం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడంట. అంటే ఇప్పుడు మన శత్రువులు మనకి మిత్రులు అవ్వాలంటే మన ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలి? దేవునికి. దేవునికి ప్రీతికరంగా ఉంటే శత్రువులను సైతము ఆయన మిత్రులుగా చేస్తాడు పిల్లరా. మొదటి బావి దగ్గర ఇస్సాకు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది. రెండవ బావి దగ్గర అలాగే ఉంది. మూడవ బావి దగ్గర అలాగే ఉంది. నాలుగవ బావి విషయంలో వారు వచ్చి ఇస్సాకుతో మాట్లాడిన విషయంలో ఇస్సాకు ప్రవర్తన అంతయు కూడా ప్రీతికరముగానే ఉంది. కాబట్టి ఆయన శత్రువును ఏం చేశాడంటే మిత్రులుగా చేశాడు. కాబట్టి మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా అవ్వాలి. దేవునికి ప్రీతికరంగా మన ప్రవర్తన ఉండాలి. దేవుని మెచ్చినట్లుగా, దేవుడు నచ్చినట్లుగా, ఆయన ఇష్టపడుతున్నట్లుగా మన ప్రవర్తన ఉంటే శత్రువులు సైతం ఏమవుతారు? మిత్రులు అవుతారు. ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. కాబట్టి ప్రమాణం తప్పొద్దు పుల్లరా, మాట తప్పొద్దు పుల్లరా. నిరంతరము కూడా ప్రార్థనా శక్తితో బలపరచబడండి, శక్తితో నింపబడండి. అప్పుడు మేలులు ఇస్తాడు ఆయన, దీవెన ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా ఆయన ఆ పరిస్థితిని ఎదుర్కొని దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో, అదే ఆశీర్వాదం మనకు కలగాలంటే, మనం పొందాలంటే ఆయనకు ప్రీతికరముగా మన జీవితాలు ఉండాలి. ఆయనకి నచ్చినట్లుగా మన జీవితాలు ఉండాలి. ప్రార్థన అనే బలిపీఠము నిరంతరము కూడా ఆ ప్రార్థన ధూపాన్ని ప్రభువునకు సమర్పిస్తూ మనం కొనసాగితే ఆయన మనకు శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. శత్రులందరిని మిత్రులుగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. కావున అట్టి ధన్యత, అట్టి కృప మనము మన కుటుంబాలతో పొందినట్లుగా ప్రభు సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవదేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పుల్లరా. విత్తబని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఎట్టి పరిస్థితుల్లో మేము జగడము ఆడకుండా, కలహములు పెట్టుకోకుండా, నాన్న విరోధముగా ఉండకుండా, ఎదిరించే స్వభావము కలిగిన వారిగా ఉండకుండా, సిత్నావలే మేము ఉండకుండా నా ప్రభువా, నమ్మకమైన బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా, మీకు ఇచ్చిన ప్రమాణాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని మలచండి. ఆ రీతిగా ధైర్యాన్ని మాకునివ్వండి, మా కుటుంబాలకు ఇవ్వండి. సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు దయచేయండి నా ప్రభువు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఎవరిని కూడా మమ్మల్ని శత్రులుగా ఎంచుకొనకుండా మిత్రులుగా ఎంచుకొని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ మీ యొద్ద నుంచి ఆశీర్వాదాలను పొందే కృప మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.